నమస్తే. నేను మీ పచ్చిపాల హనుమంతరావుని. ఈరోజు మనం చాలా ఇంట్రెస్ట్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. దేశంలోనే ఇప్పటి వరకు జరగని, కని విని ఎరగని ఎమర్జెన్సీ మీటింగ్ ఒకటి అనౌన్స్ చేశారు. ఎవ్వరికి అర్థం కావట్లా ఏంది ఎమర్జెన్సీ మీటింగ్ అని. వాళ్ళే అనేక రకాలుగా అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ ఎమర్జెన్సీ మీటింగ్ రోజు రానే వచ్చింది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వారు ఈ మీటింగ్కి హాజరై వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చున్నారు. రక్షణ శాఖ వారికి సంబంధించిన అధికారులు వచ్చి వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. ఇట్లాగ అనేక శాఖలు వారికి సంబంధించిన అధికారులు వచ్చి వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. మేధావులు, సలహాలు ఇచ్చే వ్యక్తులు వచ్చి వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. దేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి, రాష్ట్రపతి సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది కూడా వచ్చి వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. ఈ దేశంలోనే ఎంతో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కుబేరులు వచ్చి వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. కార్పొరేటర్స్ వచ్చి వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. ధనికులు వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. పై మధ్య తరగతి కుటుంబీకులు వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. మధ్య తరగతి కుటుంబీకులు వారికి కేటాయించిన క్యాబిన్లో కూర్చొని ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా వ్యక్తులు వచ్చి ఆ సభలో ఆసీనులై ఉన్నారు. అందరికీ ఆశ్చర్యం, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయాందోళన. ఎవరికి అర్థం కావట్లే ఏంది మీటింగు, ఇన్ని శాఖల వారు, అసలుకి ఈ శాఖ వారు వచ్చారు, ఈ శాఖ వారు రాలేదు. అదేవిధంగా ఈ దేశంలో నివసిస్తున్న రకరకాలుగా పేర్లు పొంది ఉన్న ప్రజలు వచ్చి కూర్చొని ఉన్నారు. ఏందని ఎవరి వాళ్ళకే మనసులో మదన పడుతున్నారు. వారి పక్క వారితో విచారిస్తున్నారు, మాట్లాడుతున్నారు ఎందుకు ఈ ఎమర్జెన్సీ మీటింగ్ అని. ఇలా ఉండగా వీళ్ళందరికీ ఒక క్యాబిన్ కానొస్తూ ఉంది. ఆ క్యాబిన్
ఎంతో అంగరంగ వైభవంగా సుందరీకరించి ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూర్చున్న వాటికన్నా చాలా అందంగా సుందరంగా తీర్చిదిద్ది అక్కడ కుర్చీలు వేసి ఉన్నారు. కొంతమంది ఎవరికి వాళ్ళే ఎవరన్నా ఇతర దేశాల నుండి ఎవరైనా వస్తున్నారా, ఇంకెవరు వస్తున్నారు ఏంది అని అర్థం కావట్లా ఆ క్యాబిన్ చూసిన వాళ్ళకి. కొంతమందికేమో ఈ క్యాబిను ఏందో అర్థం కావట్లేదు, ఈ మీటింగ్ ఏంది, ఇన్ని శాఖలు, ఇలాంటి మీటింగు మీ ఎప్పుడు చూడలేదు, నిర్వహించలేదు, జరగలేదు అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళే వాళ్ళ ఆలోచన విధానాలు లోన మదన పడతా ఉన్నాయి. కొంత సమయం గడిచింది. ఆ క్యాబిన్లో కొంతమంది వ్యక్తులు వస్తున్నారు. వీళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. వీళ్ళకి ఏం అర్థం కావట్లా. అందరూ ఉలికిపడి ఒక ఆశ్చర్యానికి గురయ్యి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తా ఆ క్యాబిన్ వెళ్ళి చూస్తున్నారు. ఎవరికి వాళ్ళే ఏంది ఏంది అని మాట్లాడుకుంటున్నారు. ఎవరికి అర్థం కావట్లా. చాలా డిఫరెన్స్కి గురి అవుతున్నారు కొంతమంది. ఆ క్యాబిన్లో కూర్చుంటున్న వ్యక్తులను చూసి అసలు ఒక్కోళ్ళకి మైండ్ పని చేయట్లేదు. కొంతమందికి అసలు లేచి గట్టిగా అరవాలని ఆలోచిస్తున్నారు. కొంతమంది అసలుకి ఏంది ఇదంతా అని ఆలోచిస్తున్నారు అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఇది జరుగుతున్న అంత సమయానికి ప్రధాని గారు, రాష్ట్రపతి గారు వచ్చి వారి యొక్క సీటుల్లో ఆసీనమయ్యే ఉన్నారు. అంత నిశ్శబ్దం. ఏం మాట్లాడలా, ఫింగర్ ఆఫ్ సైలెంట్. ఆగడీలు ఆశ్చర్యానికి గురై ఉన్నారు. ఏం తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. ప్రధానమంత్రి గారు ఒక నోట్లోంచి మాట్లాడబోతున్నారు అని ఆశ్చర్యంగా ఆయనకెళ్ళి చూస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇది ప్రపంచంలోనే మరియు మన దేశ చరిత్రలోనే కని విని ఎరగని ఒక ఎమర్జెన్సీ మీటింగు. అందరూ గుండెలో గేలన్న ఏదో జరగబోతుంది, మనకి ఏదో ఆపద వస్తుంది అని ఎవరికి వాళ్ళే భయభ్రాంతులయ్యి ముఖమహాలు వేసుకొని చూస్తూ ఉన్నారు. ఇంకేం చెబుతారా అని ఆయనకెళ్ళి దీర్ఘంగా చూస్తూ ఉన్నారు. అప్పుడు ప్రధానమంత్రి గారి నుంచి ఇంకో మాట రావడం జరిగినది. ఏంది ఆ మాట అని చాలామంది ఇంట్రెస్ట్గా, చాలా ఫింగర్ ఆఫ్ సైలెంట్గా సభ మొత్తం అవి వాళ్ళ జీవితంలో అంత సైలెంట్గా అప్పుడే కూర్చోవడం. అంతమంది వేల సంఖ్యలో ఉంటుంది ఆ సభ. ఆ వేల సంఖ్యలో ఉన్న సభ అంతా ఫింగర్ ఆఫ్ సైలెంట్గా ఉండటం, అంతమందితో ఆ మీటింగ్ జరగడం. ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఎక్కడ జరగల.
అంత ఆశ్చర్యంగా ఉంది పరిస్థితి ఆడ. ఆయన మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేశారు. అందరూ విచిత్రంగా, చాలా ఇంట్రెస్ట్గా, ఏకాగ్రతతో వింటా ఉన్నారు. ఆయన అడిగిన ఆ క్వశ్చన్కి అందరూ ఆశ్చర్యం వేసి వాళ్ళకి మైండ్లు పనిచేయట్లా. ఏందని ఆ క్వశ్చన్ అని అంటే, నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అని ఆ క్వశ్చన్ ఆయన నోట్లోంచి రావడం అసలు ఈ అందరికి ఆశ్చర్యం వేసింది. కొంతమంది నవ్వు వస్తుంది, వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఏమర్థం అట్లా ఏందా ఈ పరిస్థితి? ఈ ఎమర్జెన్సీ మీటింగు ఇంతమంది వచ్చారు, నేను ఎన్ని రోజులు బతుకుతానని అడుగుతున్నారు అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యి నవ్వడం స్టార్ట్ చేశారు అందరూ. ఈ ఎపిసోడ్ ముందు కొనసాగిద్ది. మనం ఈ ఎపిసోడ్ గురించి ముందు మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.